విజయ్ దేవరకొండ 12th ఫిల్మ్ టీజర్ అయితే రాబోతుంది. ఈ టీజర్ కి ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం అది వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ అని చెప్పాలి. నిన్నటి వరకు పెద్దగా మాట్లాడుకొని ఈ మూవీకి 1 డే 2 డేస్ ముందైతే ఒక రేంజ్ లో అయిపోతే పెరిగింది. దానికి కారణం మనందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు VD12 టీజర్ కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాడు. అంటే తన మాటల్లో ఒక డైలాగ్స్ అయితే చెప్పబోతున్నాడు టీజర్ లా. జూనియర్ ఎన్టీఆర్ గారు యాడ్ అయ్యేసరికి మొత్తం ఆ VD12 బజ్ అయితే ఒక రేంజ్ లో అయితే పెరిగిందని చెప్పాలి. మామూలు కూడా కాదు. అప్పటి వరకు ఉన్న హైప్ ని డబల్ హైప్ కి అయితే తీసుకుని వెళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని ఒక న్యూస్. అయితే ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ ఇంకా బయటకు అయితే రాలేదు. ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే రాబోతుంది 4 PM కి. అప్పుడు వీడియోతో మొత్తంగా రియాక్ట్ అయితే అవుదాం. అండ్ ఆ వీడియోతో పాటు నిన్న అయితే ఒక కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయితే చేశారు VD12 టీమ్. జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ అయితే చిన్న ఫోటోలు అయితే విడుదల చేశారు. అండ్ ఫోటోలు విడుదల చేయడంతో పాటు విజయ్ దేవరకొండ గారు అలాగే మూవీ డైరెక్టర్ అయిన గౌతమ్ గారు అయితే కొన్ని ట్వీట్స్ అయితే వేశారు. వాళ్ళు ఏం వేశారు వాటి గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. విజయ్ దేవరకొండ గారు మాట్లాడుతూ స్పెంట్ మోస్ట్ ఆఫ్ ఎస్టర్డే విత్ హిమ్ చాటింగ్ అబౌట్ లైఫ్ టైమ్ సినిమా లాఫింగ్ అబౌట్ ద సేమ్. సో తారక్ అన్నతో నిన్న మొత్తం టైం అంతా స్పెండ్ అయితే చేశాము. తనతో నేను లైఫ్ గురించి అలాగే టైమ్స్ గురించి సినిమా గురించి చాలా నవ్వుకుంటూ అయితే మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము అని చెప్పి విజయ్ దేవరకొండ గారు అయితే ట్వీట్ అయితే వేశారు. తారక్ అన్న టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఆ మూవీకి అయితే ప్రాణం అయితే పోసుకుంది అండ్ ప్రాణం అయితే తిరిగి వచ్చింది అని చెప్పి విజయ్ దేవరకొండ గారు అయితే అనడం అయితే జరిగింది. అండ్ అదే కాదు, థ్యాంక్ యూ తారక్ అన్న మా మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు, నీ మ్యాన్నెస్ మా మూవీకి ఒక ప్రత్యేకత తీసుకొని వచ్చినందుకు అని చెప్పి విజయ్ దేవరకొండ గారు అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటే అయితే ట్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గౌతమ్ డైరెక్టర్ గారు కూడా థ్యాంక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో తారక్ అన్న అనే వ్యక్తి, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యంగ్ హీరోకి కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాడు. మనం చూసుకుంటే రీసెంట్ గా ఫిషర్ గానీ లేకుంటే సిద్ధు జొన్నలగడ్డకు గానీ అండ్ ఇంతకు ముందు చూసుకుంటే నితిన్ గానీ వీళ్ళందరూ కూడా మూవీస్ కి అయితే తన వంతు సపోర్ట్ అయితే చేసేవాడు. అండ్ తన ఫ్యామిలీ హీరోస్ నే కాకుండా తన తెలిసిన వాడినే కాకుండా మిగతా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోస్ ని కూడా ఈ రోజు అయితే సపోర్ట్ అయితే చేయడానికి అయితే ముందుకైతే వచ్చాడు. సో తారక్ అన్న ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి రామ్ పోతులేని కూడా రామరామకృష్ణలో వాయిస్ ఓవర్ ఇచ్చి తనను కూడా ఎంకరేజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు తన యంగ్ హీరోస్ పట్ల తనకున్న ప్రేమనైతే చూపిస్తున్నాడు. వాళ్ళనైతే ఒక రేపటి హాలీవుడ్ హీరోస్ గా వాళ్ళనైతే ఎంకరేజ్ చేయడంలో తన వంతు అయితే కృషి అయితే చేస్తున్నాడు అని చెప్పాలి. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి వంటి ప్రోత్సాహాల గురించి మీరు ఏమంటారు కింద కామెంట్. టీజర్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు అండ్ తారక్ అన్న వాయిస్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈవినింగ్ ఇంకో వీడియో అయితే వస్తాను. ఆ వీడియోలో మనం అయితే క్లియర్ గా ఆ టీజర్ ఎలా ఉంది, తారక్ అన్న వాయిస్ ఎవరు ఎలా ఉంది మొత్తం మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.